హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దీపావళి అయితే వచ్చేసింది ఫైనల్ గా. ఇక్కడైతే మా అమ్మ ముగ్గేసి వెళ్ళిపోయింది, ఇంకా నేను రంగులు కొట్టేస్తా ఉన్నాను. అలా ఫైనల్ టచ్ లో ఫ్లవర్స్ అయితే వేస్తా ఉంది. ఈసారి నాకు వీడియోగ్రాఫర్ ఎవరో కాదు, మా అమ్మనే. మొత్తం ఏ టు జెడ్ నేను దీపాలు వేసే దగ్గర నుంచి పెట్టే వరకు మొత్తం వీడియో మా అమ్మని తీసేసింది. నేను పోవచ్చా అవి వెలిగించుకో ఉంచు అట్లా పోచి పొయ్యిలో ఒక రకమైన గంట తెచ్చుకొని అంటే సరిపోను. దాంతో అండ్ గైస్, వన్ మోర్, నేను ఈసారి మొత్తం ఆన్లైన్ లోనే తీసుకొని ఈ లుక్ అయితే క్రియేట్ చేశాను. సో శారీ కానీ, జ్యువెలరీ, బ్యాంగిల్స్, ఎవ్రీథింగ్ అన్ని మీషోలోనే తీసుకున్నాను. లుక్ మాత్రం చాలా బాగా వచ్చింది. సో మీకు ఎవరికైనా నచ్చితే నేను కింద లింక్స్ అయితే యాడ్ చేస్తాను డిస్క్రిప్షన్ లో, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ప్లస్ నేను షార్ట్ వీడియో కూడా చేయడానికి ట్రై చేస్తాను, మొత్తం చూపిస్తాను. ఇంకా సో లాంగ్ చైన్ తో పాటు షార్ట్ కూడా వచ్చింది, సో నేను చూపిస్తాను మిగతావి కూడా. దీపాల నుండి ఆనిచ్చినావు నువ్వు. పెడుతుపా అన్నీ పెట్టు చుట్టూగా ఆడొకటి పెట్టేసి అట్లా అవతల పాటు మా మళ్ళీ గ్యాప్ ఇచ్చి పెట్టు మధ్యలో వాకిలు కడపను వాకిలు ఇచ్చి వద్దులే ఆడే అనుకొని పెట్టు సందే కొద్దిగా ఇంకా ఇక్కడ పెట్టు అట్లా. నేను పువ్వులు వేసినా కదా ఇంకరా ఇంకా తెచ్చు. ఇంకా ఇంట్లో పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఏముంటది, ఇంకా క్రాకర్స్ కాల్చుకోవడానికి వెళ్ళిపోవడమే. దానికంటే ముందు మనకు ఫొటోస్ కావాలి కదా. కిందకెళ్ళి ఫొటోస్ కోసం ట్రై చేస్తే మళ్ళీ ఎక్కడ శారీ కాల్చుకుంటానో అనే భయంతో సో మిద్దెపైకి అయితే వెళ్ళిపోయాను. నేను ఆ క్రాకర్స్, చిచ్చుబుడ్లు ఇవన్నీ జస్ట్ ఫొటోస్ కోసమే తెచ్చుకున్నా, లేకపోతే నాకు పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. ఫొటోస్ అంటే ఇంట్రెస్ట్ కాబట్టి వాటి కోసం ఇవి తెచ్చేసుకున్నా, కాలుస్తున్నా, ఫొటోస్ తీసుకుంటున్నా. ఇప్పుడు మెయిన్ టపాసులు కాల్చుకునేది అనమాట. సో డ్రెస్ చేంజ్ చేసుకొని నేను కిందికైతే వెళ్ళిపోయాను. ఈసారి ఏ ప్రాబ్లం లేదు, డ్రెస్ చేంజ్ చేసుకున్నా కదా ఇంకేం ఉండదు అనుకున్నాను. బట్ నేను తెచ్చుకున్న టపాసులు అన్నీ కాలిపోయాయి. ఏదో స్టార్టింగ్ భూచక్రాలు ఇవి ఉన్నాయని అని చెప్పి కాల్ చేద్దామని కాకరొత్తి అంటించాను. జస్ట్ అలా నిప్పు పడింది అంతే, ఏదో ఒక దాని మీద. మొత్తం ఒకేసారి కాలిపోయాయి టపాసులన్నీ. నాకు ఇంట్రెస్టే టపాసులు కాల్చడం, బట్ అవే లేవు. కొంచెం ఫీల్ అయ్యాను లేవే అని, బట్ ఏం జరగలేదు. బై మిస్టేక్ గా చిచ్చుబుడ్లు ఇవన్నీ కూడా పేలిపోయి ఉంటే, అంటే నేను అన్ని అరుగు మీద పెట్టాను అనమాట. సో అన్ని పేలిపోయి ఉంటే అరుగే పగిలిపోయేది. బట్ ఏం జరగలేదు, కొన్ని ఉండడం వల్ల ఒకటి వెళ్ళిపోయాయి. కాబట్టి మీరు కూడా ఎప్పుడైనా అలా కాల్చేటప్పుడు దీపం ప్లస్ క్రాకర్స్ అన్ని ఒకే చోట పెట్టద్దండి. అలా పెట్టడం వల్ల ఏమైనా జరగచ్చు. సో కొంచెం జాగ్రత్తగా ఉండండి. జస్ట్ ఒక 5 ఏమో మిగిలాయి, అవి ఇంకా కాల్ చేస్తా ఉన్నాను ఇప్పుడు. ఇంతే, ఇలా ప్రతి దీపావళికి ఏదో ఒకటి జరుగుతూనే ఉంటది. బట్ నేను మాత్రం చేసుకోవడం మాత్రం ఆపనే అంతే. ఇప్పుడు కూడా ఉన్నవి కాల్ చేసుకుని ఏం చేసేసా దీపావళి. ఏమో బయట ఫైనల్ కలిగింది.